ఒకటి కాదు 10 కాదు 100 కాదు 1000 కాదు లక్షలు 25 లక్షలు. ఆశ్చర్యంగా ఉంది. ఎలా పోయాయి? వ్యాన్ నుంచి డబ్బున్న డబ్బా దొల్లిపోయి. నువ్వు జాగ్రత్త. ఐడియారా, ఈ డబ్బంతా ఈ వైలెన్ బాక్స్ లో పెట్టేస్తాను. ఆ భగవంతుడు కూడా మన దగ్గర డబ్బు ఉందని కనుక్కోలేడు. ఆశ్చర్యముగా ఉన్నదే. నమస్కారం. లోపల దయచేయుడు. అటు పిమ్మట ఏమైంది మంత్రి? ముందు పద. ఏమైంది రాకుమారి? గాడిద గుడ్డైంది. అబ్బో, అయ్యయ్యో, తరతరాల మన అద్దాన్ని బద్దలు కొడుతురా. అదృష్టవంతుడివి. అసలు నీ బుర్ర బద్దలు కొడదాం అనుకున్నా. మంత్రి గారు, ఇంతకీ విషయం ఏమిటో కనుక్కోండి. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. పాపము క్షమించుగాక. అదేమిట్రా కుమారి, పెండ్లి కుమారుడు యోగ్యుడు అందగాడు. వాడు యోగ్యుడైనా అందగాడైనా నాకు అక్కర్లేదు. నేను నాగార్జునే పెళ్లి చేసుకుంటాను. నాగార్జునుడా? వారెవరు? సామాన్యుడా సామంతరాజా? యువ సామ్రాట్. ఏ రాజ్యమునకు? ఆంధ్ర ప్రేక్షక హృదయ సామ్రాజ్యమునకు. ఓహో, అటులనా? మీరెవరు? అతను సినిమా యాక్టర్ అండి బాబు. కీలుగుర్రం బాలరాజు, దేవదాసు సినిమాల్లో హీరో లేడు, అక్కినే నాగేశ్వరరావు. అతని కుమారుడండి బాబు. వద్దు తల్లి, నువ్వు రాసబిడ్డవు. రాజబిడ్డ లేదు, మట్టి గడ్డలేదు. నేను నాగార్జునే చేసుకుంటాను. ఐ లవ్ నాగ్. కళ్యాణి, ఇదే మా తుది హెచ్చరిక. మేము నిర్ణయించే వారనే కళ్యాణం ఆడవలే. ఇది మా ఆజ్ఞ. నాగు గీగొనతో నరికి పోగులు పెట్టేదము. మంత్రి గారు, రాకుమారుడి వెంటనే సిద్ధముగమని చెప్పండి. రాకుమారి గారు. అమ్మో, అబ్బా. పెద్దలు చెప్పిన మాట పిన్నలు వినుటున్నది ఎప్పుడో పోయినది. చిత్తం మహాప్రభు, మా అమ్మాయి అటులనే ప్రవర్తించుచున్నది. ఏ మీ అమ్మాయి కూడా ఎవరినైనా ప్రేమించదా? చిత్తం ప్రభు, బాబు మోహన్ అని. మళ్ళీ ఇతనెవరు? సుందర వదనుడట, హాస్యనటుడట. ఈ నటులెక్కడ దాపురించిన మన ప్రాణములకు రండు. అన్ని రూములు వెతకండి. కమాన్ కమాన్. ఆహా, చిలక గోరింక వ్యాన్లోకి ఎక్కించండి. మేము చాలా పేదవాళ్ళం సార్. వారానికి ఒక పూట ఇన్ని గంజినీళ్ళు తాగుతుండేవాళ్ళం. అసలు ఐస్ క్రీమ్ తినడం ఇదే మొదటిసారి సార్. మా నాన్న హార్ట్ పేషెంట్, మా అమ్మకి క్యాన్సర్, మా పెద్దన్నయ్యకి లివర్, చిన్నన్నయ్యకి షుగర్, మా అక్కయ్యకి 2 సార్లు పెళ్ళైంది సార్. అసలు నాకు కూడా పెళ్లి చేసి పంపిద్దామని ఒక ప్లాట్ఫామ్ గాని తీసుకొచ్చారు సార్. నేను సూపర్ అందగత్తె కాకపోవచ్చు సార్, అట్లీస్ట్ యావరేజ్ గానే ఉన్నాను కదా, మీరే చెప్పండి. అవునవును, పర్వాలేదు.
మొగుడనేవాడు ముష్టివాడైనా పర్లేదు మినిమం మీలాగైనా ఉండాలిగా అవును. అందుకే పెళ్లి పెట్ల మించి పారిపోయి వచ్చాను. అలాగా? అమ్మో, మా నాన్న వచ్చేసాడు. మీకేం పర్వాలేదు, బాత్రూంలో దాక్కోండి. రండి రండి. నీ పేరేంటి? సీతారాం. ఎన్నాళ్ళ నుంచి ఇలా చేస్తున్నావు సీతారాం? నేనేం చేస్తున్నాను సార్? Shut up! అందమైన అమ్మాయిలను ప్రేమించినట్టు నటించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి పెద్ద పెద్ద హోటల్స్ లో దించి ఐస్ క్రీములు కూల్ డ్రింకులు ఇప్పించి వాటిలో మత్తు మందు కలిపి వాళ్ళని వశపరుచుకొని Shut up. నువ్వేనా అంది? వాయిస్ అలా ఉంది. కాదు నేను. ఆ? ఒక మగపిల్లాడు ఒక ఆడపిల్ల ఒంటరిగా గదిలో కలిసి ఉంటే అంతేనా? మీ పోలీస్ బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు. అది కాదమ్మా. ఏది కాదు, సీతారాం మా ఆయన. ఈయన అది కాదండి. అవును, ఈయనే. మేమిద్దరం గాఢంగా ప్రేమించుకున్నాం. పెద్దవాళ్ళు మా మాటల్ని పెడచెవిన పెట్టారు. విధి మమ్మల్ని విడదీసింది. అందుకే మేమిద్దరం పారిపోయొచ్చాం. ఏదైనా ఒక గుళ్ళోనో రిజిస్టర్ ఆఫీస్ లోనో పెళ్లి చేసుకుని. అది సరే, మరి మీరేం అడుగుతారో నాకు తెలుసు. తాళి ఏదనేగా? Yes. లేదు, నాకు తాళి లేదు. ఈ సమాజం ఈయన తాళి కట్టనివ్వదు, నన్ను కాపురం చేయనివ్వదు. అందుకే మేమిద్దరం సైనడ్ మింగి చచ్చిపోతాం అనుకున్నాం. మింగు సీతారాం, మింగు. ముందు నువ్వు వెళ్ళి స్వర్గంలో నా కోసం వెయిట్ చెయ్యి. నేను కొంచెం లీజర్ గా వస్తా. ఆగండి. ఏ, మీరు కూడా వస్తారా? ఆ! ఎంత ఆత్మహత్య నేరం కాదని కోర్టు తీర్పు చెప్పినా ఒక ఎస్ఐ ముందు సైనడి మింగుతారా? పదండి పోలీస్ స్టేషన్ కి. కమాన్. చెప్పండి. చెప్పండి. చిత్తం రాజులుంగారి కూతురుంగారు గృహంబ నుండి దౌడాయించిత్రి. తెలుగులో చెప్పవయ్యా. రాజా నరేంద్ర వర్మ గారి అమ్మాయి పారిపోయినది. ఎవరితో? అవమానం. నాగార్జుననే సినీ నటుణ్ణి కళ్యాణం చేసుకున్నట్టుకు పారిపోయినది. సరే, ఆ ముఖ్య పేపర్ మీద రాసివ్వండి. ఓం గణాన్త్వా గణపతికుం హవామహే కవిం కవీనాం ఉపశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్ నోతిభిశ్చేదసాదనం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః. చూడండి వధూవరులారా, కుర్ర ప్రేమికులు ఎలా కలపాలో నాకు బాగా తెలుసు. మా నాన్న పోలీసోడు, మా తాత పురోహితుడు. అమ్మా, నువ్వలా ఆడుకోకూడదు, తప్పు తప్పు. ఇకపోతే నేనే స్వయంగా ఈ పెళ్లి ఎందుకు చేస్తున్నానంటే, నేను వృత్తిరీత్యా పోలీసులైనప్పటికీ ప్రవృత్తిరీత్యా పురోహితుడిని. సార్, ఎస్. మిమ్మల్ని చూస్తుంటే నాకు పాట గుర్తుకొస్తుంది సార్. మ్యారేజ్ సంగా పాడుకో. పంతులు పంతులు పావుసేరు మెంతులు. ముహూర్తానికి టైం అవుతోంది, కొంచెం సీరియస్ గా ఉండండి. భజంత్రీలు వాయించండి. మాంగళ్యం తంతునానేనా మహీమన హేతునా వందే భద్రాని శుభగే జీవ సర్వం శతం. అక్షంతలు వేయండి. ఓం యతమాం భవతి యథాయ పురుషః. అమ్మయ్యా, నా చేతుల మీదుగా జరిగిన 100వ పెళ్లి ఇది. ఆల్ ద బెస్ట్. ఇదిగో 320 శోభనానికి ఏర్పాట్లు చేయబోయే. సెల్ రెడీ సార్. పాపం సీతారాం ఒట్టి ఎల్బోర్డ్ గాడు ఎలా అడ్జస్ట్ అవుతాడో ఏమో. ఆల్ ద బెస్ట్.